రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. మెరుపు కలలు మెరుపు కలలు. ఒకవేళ వాడు నిజంగా మారిపోయినా, ఎంతో మంది అమ్మాయిల ఉసురు పోసుకున్నా అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అనటానికి దీనికి కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? అయినా ఆ రోజు జైలుకి వీడు ఎందుకు వెళ్ళాడు? దీని అమ్మ అక్కల్ని కాపాడ్డానికి చెయ్యని నింద వేసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఈ మహానుభావురాలు దానికి కారణమైన వాడితో పెళ్లి పీటల మీద కూర్చోడానికి సిద్ధపడుతోంది. ఒక ముద్ద పెడితే తోక ఊపుతూ విశ్వాసం చూపిస్తుంది. నోరు లేని మూగజీవం. కానీ మనం ఎంత చేసినా ఇలాంటి వాళ్ళు మాత్రం చేసింది మర్చిపోయి వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. అత్తయ్య, మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి అత్తయ్య. నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు చేసిన సహాయం, మా పట్ల మీరు చూపించిన ప్రేమని మర్చిపోతే మేము బ్రతికున్న శవంతో సమానం. నేనెప్పుడు మీకు ద్రోహం చేయాలనుకోనత్తయ్య. నా వల్ల మీకు మంచి జరగకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం జరగాలని కోరుకోను. ఈ మాటలకేం ఎన్నైనా చెప్తావో, కానీ చివరకు చెయ్యాల్సిందే చేస్తావు. నమ్మించి గొంతు కోసే రకం మీరు. అప్పటికి మా అత్తయ్య గారు చెప్తూనే ఉన్నారు, వీళ్ళని నమ్మద్దే, బయటికి పంపించేయమని. కానీ నాకే నా తమ్ముడు పిల్లలు అని ఆ ప్రేమ నా కళ్ళను మూసేసింది. ఇప్పుడు వీళ్ళ నిజ స్వరూపాన్ని కనిపించేలా చేసింది. ఆ రోజే వీళ్ళని బయటికి పంపించుంటే నాకు ఈ రోజంత మానసిక క్షోభ వచ్చుండేదే కాదు. ఈ గొడవతో రాహుల్ పెళ్లి ఆగిపోతుంది అని భయపడుతున్నాను గాని, ఇదే ఫ్లోలో సంయుక్త వాళ్లను ఆంటీ బయటికి గెంటేస్తే అది కూడా మన గెలుపే కదా. ఏదైనా మనకే లాభం. అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. నీకు ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు, ఇంతకు ముందులా ఉండడం లేదు. అయినా ఏంటమ్మా నువ్వు ఎప్పుడూ లేంది ఇంతలా ఆవేశపడుతున్నావు? ఒరే వాసు, ఇది ఆవేశం కాదురా, ఆవేదనరా, ఆవేదనరా. అర్థం చేసుకోకుండా అన్యాయం అయిపోతారేమోనని బాధపడుతున్నాను. నీలాంటి అవకాశవాది మోహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. చిచి, నిన్ను వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. నాకు మనశ్శాంతి ఉండదు.